చిల్డ్రన్స్ క్రిస్మస్ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటూ ఉండగా నీ సహాయమును దయచేయండి నాయనా. పిల్లలు చక్కగా నీ నామాన్ని కీర్తించి కొనియాడి ఘనపరిచినట్లుగా సహాయమును దయచేయమని ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు కూడా ఈ కార్యక్రమం అంతటిని కూడా క్రమమైన పద్ధతిలో మీరే జరిగించుకుని నీ ఘనమైన నామానికి మీరు మహిమ తెచ్చుకోమని రక్షకుడైన యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. I am studying first class. ఆత్మవిషయమై దీని లేని వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. మత్తయి సువార్త 5:5. My studying is second class. My father name is Sridhar Chandra. My mother name is Priyadarshini. నేను చెప్పబోయే వాక్యం, అందుకు మరి 5 దాసురాలని మాట చెప్పిన ప్రభువు గాక అనేను. లోకసట్ట 18 I am studying third class. My name is Maina. My name is class. కానికరం గాలివారు ధన్యులు వారు కానిక పొందుదురు. మత్తయి సువార్త 5:7. I am studying third class. సమాధానం పచ్చువారు వారు ధన్యులు, వారు దేవుడు సుభాతవనుడు కుమారవనుడు. మత్తయి 5:9. My name is Ravya. I am studying in 4th class. వారు ఆ నక్షత్రమును చూచి అద్యానంద పరితుల ఇంటిలోనికి వచ్చి తమ తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగినపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణి బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. మత్తయి సువార్త 2:10-11. My name is Krupa. I am studying third class. ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతా జరిగింది. మత్తయి సువార్త 1:23. My name is Deepthi. I am studying third class. దావీదు పట్టమందు నేడు రక్షకుని కొడుకు పుట్టి ఉన్నారు, ఆయన ప్రభువైన క్రీస్తు. లోక సువార్త 2:11. My name is Nancy. I am studying third class. నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళము. మత్తయి సువార్త 2:7. చెప్పమ్మా, చెప్పు 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 బాబు. చెప్పమ్మా, ఇళ్ళ కడతాను. My name is Navya. I am studying third class. దుష్ట ఆలోచన చెప్పున నడవక పాపల మగ నిలవక ఆ పాక్షలు కూర్చున్న గయవ ధనశాస్త్రం ఆనందించుచు దీవ దాన్ని ధరించు వాడు ధన్యుడు అతడు నీటిగా అయ్యోలో నువ్వు నాటబడినది తన కాలమందు ఫలమిచ్చు చెట్టుబడి నున్ను అతడు చేయదంత సఫలమవుతుంది. 1:2 వచ్చింది. My name is Jessie. I am studying in third class. My father name is Sridhar Chandra. My mother name is Priyadarshini. నేను చెప్పబోయే వాక్యం యెషయా 9:6. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, ఆయన కుమారుడు అనుగ్రహం ఇవ్వబడెను, ఆయన భుజముల మీద రాజభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఇచ్చుడవు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని అతని పేరు పెట్టబడి.
I am studying 4th class. యుద్ధుల రాజుగా పుట్టిన వారు అక్కడ ఉన్నారు తూర్పు దిక్కున. మేము ఆయన నక్షత్రం చూసి పూజింపవచ్చునని చెప్పి మత్తయి సువార్త 2:2. నీ కొడుకు పుట్టాడు. My name is Ratnamani. I am studying 7th class. ఇదిగో కన్యక గర్భవతివై కుమారుని కని ఆయనకు ఇమ్మాలి వేలు అని పేరు పెట్టాను. మత్తయి సువార్త 1:22. My name is Divyasri. Studying 5th class. అయితే ఆ దూత భయపడుకుడు, ఇదిగో కలబోయి మహా సంతోషకరమైన శుభవార్త మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్లమందు నేడు రక్షకుడు నీ కొరకే పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. లోకా 2:10. కుమారి, ఐ ఆమ్ స్టడింగ్ ఇన్ 6th class. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తట్టిలో పండుకొని ఇండిట మీరు చూచెదరు అని వార్త చెప్పును. లోకా సువార్త 2:12. సర్వోన్నతుడు కుమారుని అనమాట ప్రభువు దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు కుమారుని అనమాట. లోక సువార్త 1:32. నీతి నిమిత్తం హింసింపబడి వారు ధన్యులు, వారు పరలోక రాజ్యం వారిది. మత్తయి 5:10. మై నేమ్ ఇస్ దీప్తి. ఐఎమ్ స్టడింగ్ ఇన్ 7th standard. వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభుదూత స్వప్నమందు యేసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును హరింపవలెనని ఆయనను వెతకబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకుని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడే ఉండుమని వారితో చెప్పాను. మత్తయి సువార్త 2:13. మై నేమ్ ఇస్ కీర్తి. ఐ యామ్ స్టడింగ్ ఇన్ 1st class. ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెడదు. లోకా సువార్త 1:31. దావీదు పట్టమందు నేను రచించిన ఎన్నది లోకా 2:12. చెప్పు. My name is Satya. I am studying 4th class. సమాధానం పరచువారు వారు ధన్యులు. కాదు, దేవుని కుమారులు అనబడుదురు. మత్తయి సువార్త 5:9. మై నేమ్ ఇస్ అంబట్ సాత్విక్. ఐ ఆమ్ స్టడింగ్ 5th class. ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టదవనెను. మత్తయి సువార్త 1:21. చెప్పు 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 చెప్పురా. My name is Sudhir. I am studying 5th class. దావీదు వశస్థుడైన యేసేపునకు పురుషునికి ప్రధానము చేయమని కన్యక వద్దకు పంపాను. ఆ కన్యక పేరు మరియ. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి దేవప్రాతుల నీకు శుభ అని చెప్పిన. ఆమె ఆ మాటకు బాగా తొందరపడి ఈ సభమాత్రం ఏమిటో అని ఆలోచించకుండా దూత మరియ, ఇదిగో నువ్వు గర్భం తెరిచి కుమారుని కన్నా అతనికి యేసుని పేరు పెట్టు, ఆయన గొప్పవాడే సర్వోన్నతుని కుమారుడు అనబడును. 2:10. నేమ్ ఇస్ నాని. ఐ ఆమ్ స్టడింగ్ 6th class. అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలవబో మహా సంతోషకరమైన సువార్త యనము నేను మీకు తెలియజేస్తున్నాను. లూకా సువార్త 2:10. My name is Sanjay Kumar. I am studying 7th class.
కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చాను. మార్కు సువార్త 1:15 వచ్చును. మిస్ ప్రసాద్. ఐ ఆమ్ స్టడింగ్ 7th క్లాస్. యేసేపు దావీదు వంశంలోను గోత్రంలోను పుట్టినవాడు గనుక తనను భార్యగా ప్రదానం చేయబడి గర్భవతి ఉన్న మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడాలని గలిలయలోని నజరేతుకు యూదాలోని బెత్లెహేము దావీదు ఊరికి వెళ్ళాను. లూకా 2:5 వచ్చును. మై నేమ్ ఇస్ ధనుష్. ఐ ఆమ్ స్టడింగ్ 8th క్లాస్. సర్వోన్నతమైన స్థలములు దేవునికి మహిమయు, ఆయన క్లిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవునికి స్తోత్రములు చెల్లించుచున్నారు. మత్తయి సువార్త, లూకా సువార్త 2:14. కంఠద వాక్యాలు ముగించబడ్డాయండి. ఈ సమయంలో చిన్నపిల్లలు గ్రూప్ సాంగ్స్ దివ్యతార అని చెప్పి ఆడపిల్లలు దివ్యతార అనే పాటను పాడతారు. దివ్య తారా దివి నుండి దిగి వచ్చే నా తారా, దివ్య తారా దివ్య తారా దివి నుండి దిగి వచ్చే నా తారా, వెలుగైన యేసయ్యను వేణుల చాటినది, వెలుగైన యేసయ్యను వేణుల చాటినది, పశువపాక చేరినది క్రిస్మస్ తారా, పశువపాక చేరినది క్రిస్మస్ తారా, దివ్య తారా దివి నుండి దిగి వచ్చే నా తారా, దివ్య తారా దివి నుండి దిగి వచ్చే నా తారా, జన్మించే యేసురాజు పరవశించే పరలోకం, జన్మించే యేసురాజు పరవశించే పరలోకం, మధురమైన మాటలతో మారుమ్రోగెను, క్రీస్తు జన్మమే పరమామరణమే, కారు చీకట్లో అరుణోదయమే, క్రీస్తు జన్మమే పరమామరణమే, కారు చీకట్లో అరుణోదయమే, తారా తారా క్రిస్మస్ తారా, తారా తారా దివ్య తారా, తారా తారా క్రిస్మస్ తారా, తారా తారా దివ్య తారా, దివ్య తారా దివ్య తారా దివి నుండి దిగి వచ్చే నా తారా, దివ్య తారా దివ్య తారా దివి నుండి దిగి వచ్చే నా తారా, ప్రభు యేసు నామం ప్రజా సంఖ్యలో ఉన్నది, ప్రభు యేసు నామం ప్రజా సంఖ్యలో ఉన్నది, ఆమెలో క్రీస్తు జగం అవతరించినది, క్రీస్తు జన్మమే మధురమాయన శాంతి లేని జీవితాన కాంతి పుంజమే, క్రీస్తు జన్మమే మధురమాయన శాంతి లేని జీవితాన కాంతి పుంజమే, తారా తారా క్రిస్మస్ తారా, తారా తారా దివ్య తారా, తారా తారా క్రిస్మస్ తారా, తారా తారా దివ్య తారా, దివ్య తారా దివ్య తారా దివి నుండి దిగి వచ్చే నా తారా, దివ్య తారా దివ్య తారా దివి నుండి దిగి వచ్చే నా తారా, పాపలోక జీవితం పటాపంచలైనది, పాపలోక జీవితం పటాపంచలైనది, నీతి లోకములో వికసించినది, క్రీస్తు జన్మమే ప్రేమమాయనే చిక్కడి హృదయాల్లో వెలుగు తేజమే, క్రీస్తు జన్మమే ప్రేమమాయనే చీకటి హృదయాల్లో వెలుగు తేజమే, తారా తారా క్రిస్మస్ తారా, తారా తారా దివ్య తారా, తారా తారా క్రిస్మస్ తారా, తారా తారా దివ్య తారా, దివ్య తారా దివ్య తారా దివి నుండి దిగి వచ్చే నా తారా, దివ్య తారా దివ్య తారా దివి నుండి దిగి వచ్చే నా తారా, ఆకాశపు అందిట్లో చుక్కల పందిరేసి మెరిసింది ఓ దివ్య తారా, మెరిసింది ఓ దివ్య తారా, క్రిస్మస్ కాంతులతో జన్మించిన శ్రీ యేసుని నీడలో, జన్మించిన శ్రీ యేసుని నీడలో, చినుకు లేదు చింత లేదు చాలా సంతోషం, బాధ లేదు భయము లేదు భలే
రక్షకుడు నీ కొరకై పుట్టి ఉన్నాడు. పొలమందు కాపరులకు దూత చెప్పెను, రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. పశువుల తొట్టెలో పరుపులు చూసి పరవశించెను వారు, కనివిని వాటిని ప్రచురించి మహిమపరచెను చూడు. పశువుల తొట్టెలో పరుపులు చూసి పరవశించెను వారు, అగ్ని వాటిని ప్రచురించి మహిమపరచెను చూడు. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. శీతాకాలంలో క్రిస్మస్ కాంతులతో జన్మించిన యేసుని, నీడలో జన్మించిన యేసుని, నీడలో. ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టినలో, 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 ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టినలో. యెషయా ప్రవచనము నేడు రుజువాయే, జన్మించే కుమారుడు కన్య గర్భంబున. యెషయా ప్రవచనము నేడు రుజువాయే, జన్మించే కుమారుడు క్రీస్తు జన్మ గర్భమందున. ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టినలో, ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టినలో, ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టినలో, ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టినలో. మీకా ప్రవచనము నేడు రుజువాయే, జన్మించే కుమారుడు జన్మించే బెత్లెహేమున. ప్రవచనము నేడు రుజువాయే, జన్మించే బెత్లెహేమున, జన్మించే బెత్లెహేమున. ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టినలో, ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టినలో, ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టినలో, ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టినలో. తండ్రి గర్భానం నేడు నెరవేరే, దేవుని బహుమానం యేసుని జన్మము. తండ్రి గర్భానం నేడు నెరవేరే, దేవుని బహుమానం యేసుని జన్మము. ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టినలో, ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టినలో, ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టినలో, ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టినలో. వచ్చింది వచ్చింది క్రిస్మస్ పండుగ, మార్పు లేకుండా చేస్తే సిద్ధదండగా. వచ్చింది 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 క్రిస్మస్ పండుగ, యేసయ్య కోరింది మనలో మార్పు లేదలా. ఇంటికి హక్కులు కాదు, బండికి హక్కులు కాదు, అల్లరి ఆటలు కాదు, తాగుబోతు విందులు కాదు. ఇంటికి హక్కులు కాదు, బండికి హక్కులు
కాదు, అల్లరి ఆటలు కాదు, తాగుబోతు విందులు కాదు, మారు మనసు కలిగుండుటయే క్రిస్మస్, అపవిత్రతను విసర్జించుటే క్రిస్మస్, దైవ ప్రేమ కలిగుండుటయే క్రిస్మస్, ప్రభువు కొరకు జీవించుటయే క్రిస్మస్. వచ్చింది 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 క్రిస్మస్ పండుగ, మార్పు లేకుండా చేస్తే శుద్ధ దండగా, రంగు రంగు వస్త్రాలు, మురికి గుడ్డల మనసులు, మెరిసిపోతున్న ఇల్లు, మాసిపోయాయి హృదయాలు, ఇంటి పైన నక్షత్రాలు, ఇంటిలో మధ్యపాదులు, పేరుగేమ క్రైస్తవులు, తీరుమారని జనులు, రంగు రంగు వస్త్రాలు, మురికి గుడ్డల మనసులు, మెరిసిపోతున్న ఇల్లు, మాసిపోయాయి హృదయాలు, ఇంటి పైన నక్షత్రాలు, ఇంటిలో మద్యపానులు, పేరుగేమ క్రైస్తవులు, తీరుమారని జనులు, ఇంటికి రంగులు కాదు, వంటికి హంగులు కాదు, అల్లరి ఆటలు కాదు, తాగుబోతు విందులు కాదు, ఇంటికి రంగులు కాదు, వంటికి హంగులు కాదు, అల్లరి ఆటలు కాదు, తాగుబోతు విందులు కాదు, మారు మనసు కలిగుండుటయే క్రిస్మస్, అపవిత్రతను విసర్జించుటే క్రిస్మస్, దైవ ప్రేమ కలిగుండుటయే క్రిస్మస్, ప్రభువు కొరకు జీవించుటయే నిజ క్రిస్మస్. వచ్చింది 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 క్రిస్మస్ పండుగ, మార్పు లేకుండా చేస్తే శుద్ధ దండగా, విద్య లేని పామరులు, విధేయులై ప్రతికారు, విద్య ఉన్న సోమరులు, మందిరాలకే రారు, ఉపదేశము జ్ఞానులే మోకాలు వంచినారు, చదువు పదవుంటే చాలు మోకరించరు వీరు, విద్య లేని పామరులు, విధేయులై ప్రతికారు, విద్య ఉన్న సోమరులు, మందిరాలకే రారు, ఉపదేశము జ్ఞానులే మోకాళ్ళు వంచినారు, చదువు పదవుంటే చాలు మోకరించరు వీరు, ఇంటికి రంగులు కాదు, బట్టికి హంగులు కాదు, అల్లరి ఆటలు కాదు, త్రాగుబోతు విందులు కాదు, ఇంటికి రంగులు కాదు, బట్టికి హంగులు కాదు, అల్లరి ఆటలు కాదు, త్రాగుబోతు విందులు కాదు, మారు మనసు కలిగుండుటయే క్రిస్మస్, అపవిత్రతను విసర్జించుటే క్రిస్మస్, దైవ ప్రేమ కలిగుండుటయే క్రిస్మస్, ప్రభువు కొరకు జీవించుటయే నిజ క్రిస్మస్. వచ్చింది 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 క్రిస్మస్ పండుగ, మార్పు లేకుండా చేస్తే శుద్ధ దండగా, దినములు చెడ్డ విధంగా, సమయమును పోనీయక, అజ్ఞానుల వెనకాక, జ్ఞానుల వలె నడవాలి, పాపము వీడట కొరకే ప్రభు పుట్టాడని తెలిసి, పాపము వీడక నీవు ఉత్సవ ఉల్లాసాల, దినములు చెడ్డ విధంగా, సమయమును పోనీయక, అజ్ఞానుల వలె కాక, జ్ఞానుల వలె నడవాలి, పాపము తీయట కొరకే ప్రభు పుట్టాడని తెలిసి, పాపము వీడక నీవు ఉత్సవ ఉల్లాసాల, ఇంటికి రంగులు కాదు, వంటికి హంగులు కాదు, అల్లరి ఆటలు కాదు, త్రాగుబోతు విందులు కాదు, ఇంటికి రంగులు కాదు, వంటికి హంగులు కాదు, అల్లరి ఆటలు కాదు, త్రాగుబోతు విందులు కాదు, మారు మనసు కలిగిండుటయే క్రిస్మస్, అపవిత్రతను విసర్జించుటే క్రిస్మస్, దైవ ప్రేమ కలిగుండుటయే క్రిస్మస్, ప్రభువు కొరకు జీవించుటయే నిజ క్రిస్మస్. వచ్చింది 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 క్రిస్మస్ పండుగ, మార్పు లేకుండా చేస్తే శుద్ధ దండగా, వచ్చింది 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 క్రిస్మస్ పండుగ,
యేసయ్య కోరింది మనలో మార్పులే కదా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. కాలము భగవంతుడు యేసు, వాడు కాలము భగవంతుడు యేసు, వాడు కాలము భగవంతుడు యేసు, వాడు కాలము భగవంతుడు యేసు. పరమున విరచి పాకాలో పుట్టిన అమూల రక్షకుడు మన యేసయ్య. పరమున విరచి పాకాలో పుట్టిన అమూల రక్షకుడు మన యేసయ్య. వాడు కాలము భగవంతుడు యేసు, వాడు కాలము భగవంతుడు క్రీస్తు, వాడు కాలము భగవంతుడు యేసు, వాడు Yeah.
హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ తూరుటే చిక్క చిట్టి గొల్లల పరుగు నచ్చి తలయం పొగలు వచ్చి పుట్టాడు రాజు మెస్సయ్య పుట్టాడు మన కోసం పుట్టాడు పాకలో పరమాత్ముడు సెలెన్సుకును చక్కనోడు ఆకాశమంతా మంచులోడు నీ వెంటివాడు నెట్టివేయడు సంబరాలు సంబరాలు నెట్టిలో సంబరాలు 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 నెట్టిలో సంబరాలు చంద్రాకి ఎదురు చూసే తూరిటేం చుక్క చిప్పి గొల్లలు పరుగు నచ్చే దోతలే పొగడవచ్చే పుట్టాడు నా రాజు మెస్సయ్య పుట్టాడు మన కోసం పుట్టాడు నా రాజు మెస్సయ్య పుట్టాడు మన కోసం చింతలేని ఉన్న చెందు చేరి ప్రేమ చూపువాడు ప్రేమ నచ్చిన నిన్ను మరుగన్నాడు మన దేవుడు గొప్ప గొప్పవాడు సంబరాలు సంబరాలు నృత్యంలో సంబరాలు 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 నృత్యంలో సంబరాలు చంద్రకి ఎదురు చూసే తూరిపేమ చిక్కచి గొల్లలేం పెరుగు వచ్చి దోతలేం పొగడు వచ్చే పుట్టాడు నా రాజు మెస్సయ్య పుట్టాడు మన కోసం చింతలే నీవన్నా చెందు చేరే ప్రేమ చూపు ఆనందిలో తారని మురసింది వచ్చింది సువార్తను మాకు తెలిపింది రాజులకు రాజు పుట్టాడని యూదుల రాజు వహించాడని రాజులకు రాజు పుట్టాడని యూదుల రాజు వహించాడని వెలసింది ఆనందిలో ధరణి మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది మంగళ విడచి మమ్మను మరచి మేమంతా కలిసి వెళ్ళాములే ఆ ఊరిలో ఆరాధనలు స్తుతిగానాలు పాడాములే మంగళ విడచి మమ్మను మరచి మేమంతా కలిసి వెళ్ళాములే ఆ ఊరిలో ఆరాధనలు స్తుతిగానాలు పాడాములే సంతోషమే ఇక సంబరము ఇదిగో ఆనందమే స్తోత్రార్పణే మహారాజుకి ఇది క్రిస్మస్ ఆరాధనే వెలసింది ఆనంగిలో ధరణి మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది వెలసింది ఆనంగిలో ధరణి మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది బంగారములు సంబరాలు వరములు తెచ్చాములే ఆ ఇంటిలో మా పనులతో చెప్పుకొనరాగాంచాములే బంగారములు సంబరాలు వరములు తెచ్చాములే ఆ ఇంటిలో నా కంటితో నిన్ను కనరాగాంచాములే నా ఇమ్మానుయేలు నీవే అని నన్ను నమస్కారాంచాములే మా యూదుల రాజు నీవే
ఇమానుయేలు కలుగుండునంట సిన్ని యేసయ్య ఎన్నడూ విడవక ఎడబాయనంట మంచి మెస్సయ్య రాజులకు రాజంట ప్రభువులకు ప్రభువంట బెత్లెహేములో పుట్టెనంట సురసకుడునంట పశుపక్షుడునంట దావీదు కుమారుడంట జ్ఞానులంతా చూచిరంట గురువులంతా మూడిరంట బాలయేసు పాద చెంత చేరి స్తుతించారంట జ్ఞానులంతా చూచిరంట గురువులంతా మూడిరంట బాలయేసు పాద చెంత చేరి స్తుతించారంట బంగారు సంద్రని గుణములలో తప్పచినారంట నిలువన దూతలు పరిశుద్ధులంటూ కొనియాడినారంట బంగారు సంద్రని గుణములతో తప్పచినారంట నిలువన దూతలు పరిశుద్ధులంటూ కొనియాడినారంట రాజులకు రాజంట ప్రభువులకు ప్రభువంట బెత్లెహేములో పుట్టెనంట దావీదు కుమారుడంట లోకరక్షకుడంట ఓ కళ్ళార సుతమురారండి బాలయేసుని మందర పుణ్యాలు చేరండి చిన్ని క్రీస్తుని సుతమురారండి బాలయేసుని మందర పుణ్యాలు చేరండి చిన్ని క్రీస్తుని రాజులకు రాజంట ప్రభువులకు ప్రభువంట బెత్లెహేములో పుట్టెనంట చూడసక్కనోడంట పశుపాటలోడంట దావీదు కుమారుడంట లోకరక్షకుడంట హ్యాపీ క్రిస్మస్ నీతి సూర్యుడు ఉదయించెన్ కారణ జన్ముడు కదిలొచ్చెన్ నీతి సూర్యుడు ఉదయించెన్ కారణ జన్ముడు కదిలొచ్చెన్ పాపము నుండి విడిపించెన్ నిన్ను నన్ను రక్షించెన్ పాపము నుండి విడిపించెన్ నిన్ను నన్ను రక్షించెన్ చేద్దామా పండుగ చేద్దామా యేసు ప్రభుని ఆరాధిద్దామా చేద్దామా పండుగ చేద్దామా యేసు ప్రభుని ఆరాధిద్దామా నీతి సూర్యుడు ఉదయించెన్ కారణ జన్ముడు కదిలొచ్చెన్ నీతి సూర్యుడు ఉదయించెన్ కారణ జన్ముడు కదిలొచ్చెన్ పాపము నుండి విడిపించెన్ నిన్ను నన్ను రక్షించెన్ పాపము నుండి విడిపించెన్ నిన్ను నన్ను రక్షించెన్ గొల్లలు చూత వార్తలు విని రక్షకుడైన యేసును చూచి గొల్లలు చూత వార్తలు విని రక్షకుడైన యేసును చూచి లోకమంతా ప్రచురము చేసి ఆనందంతో ప్రభువు స్తుతించి లోకమంతా ప్రచురము చేసి ఆనందంతో ప్రభువు స్తుతించి అందుకే చేద్దామా పండుగ చేద్దామా యేసు ప్రభుని ఆరాధిద్దామా చేద్దామా పండుగ చేద్దామా యేసు ప్రభుని ఆరాధిద్దామా జ్ఞానుడు దేవుని తారని చూచి బాలుడు యేసుని ఎద్దకు వచ్చి జ్ఞానులు దేవుని తారని చూచి బాలుడు యేసుని ఎద్దకు వచ్చి ఆనందముతో పూజలు చేసి సంతోషముతో కానుకలిచ్చి ఆనందముతో పూజలు చేసి సంతోషముతో కానుకలిచ్చి కాబట్టి చేద్దామా పండుగ చేద్దామా యేసు ప్రభుని ఆరాధిద్దామా చేద్దామా పండుగ చేద్దామా యేసు ప్రభుని ఆరాధిద్దామా నీతి సూర్యుడు ఉదయించెన్ కారణ జన్ముడు కదిలొచ్చెన్ నీతి సూర్యుడు ఉదయించెన్ కారణ జన్ముడు కదిలొచ్చెన్ పాపము నుండి విడిపించెన్ నిన్ను నన్ను రక్షించెన్
హ్యాపీ హ్యాపీ త్రిలోన మెరిసే నక్షత్రం లోకమంతటికి వెలుగును చూప నింగిలోన మెరిసే నక్షత్రం లోకమంతటికి వెలుగును చూప యేసయ్య పుట్టాడని ఆయనే రక్షకుడని యేసయ్య పుట్టాడని ఆయనే రక్షకుడని కొనియాడి ఆరాధన చేద్దాం లోకానికి వెలుగాయని లోకానికి ఆరాయని లోకానికి వెలుగాయని లోకానికి ఆరాయని నీలోన మెరిసే నక్షత్రం లోకమంతటికి వెలుగును చూప నింగిలోన మెరిసే నక్షత్రం లోకమంతటికి వెలుగును చూప నశించిపోతున్న లోకాన్ని చూసి చీకటిలో ఉన్న నన్ను చేరి నశించిపోతున్న లోకాన్ని చూసి చీకటిలో ఉన్న నన్ను చేరి వాక్యమై ఉన్న దేవుడు ప్రియుడైపు వచ్చినాడు వాక్యమై ఉన్న దేవుడు ప్రియుడైపు వచ్చినాడు పూజించి కొనియాడి ఆరాధన చేద్దాం లోకానికి వెలుగాయని లోకానికి ఆరాయని లోకానికి వెలుగాయని లోకానికి దారాయని ఇంగిలోన మెరిసే నక్షత్రం లోకమంతటికి వెలుగులు చూప ఇంగిలోన మెరిసే నక్షత్రం లోకమంతటికి వెలుగులు చూప యేసయ్య పుట్టాడని ఆయనే రక్షకుడని యేసయ్య పుట్టాడని ఆయనే రక్షకుడని పూజించి కొనియాడి ఆరాధన చేద్దాం లోకానికి వెలుగాయని లోకానికి దారాయని లోకానికి వెలుగాయని లోకానికి దారాయని మెరిసే నక్షత్రం లోకమంతటికి వెలుగును చూప నింగిలోన మెరిసే నక్షత్రం లోకమంతటికి వెలుగును చూప మంచి రోజు వసంతైన రోజు ప్రభు యేసు పుట్టేని ఇతని భలే మంచి రోజు వసంతైన రోజు ప్రభు యేసు పుట్టేని యేసుడు పరదేశును విడచి ఏకల పశుశాలను వెలసి యేసుడు పరదేశును విడచి ఏకల పశుశాలను వెలసి పశురాలిగా పుట్టిన రోజు పశుతనమును నవ్విన రోజు నీలోన తారక వెలసి కన్ను తాకిన రోజు భలే మంచి రోజు వసంతైన రోజు ప్రభు యేసు పుట్టేని రోజు ప్రభు యేసు పుట్టేని యేసు క్రీస్తు కలిసిన రోజు తెల్లరికి ఆనందమి రోజు యేసు క్రీస్తు కలిసిన రోజు తెల్లరికి ఆనందమి రోజు లేఖనం మనదోడున రోజు ప్రేమ కన్న కన్న రోజు ఇంగిలోని దేవతలంతా పాడిన రోజు భలే మంచి రోజు వసంతైన రోజు ప్రభు యేసు పుట్టేని రోజు కీర్తన సంగీతి రోజు పరమాత్ముడు వచ్చిన రోజు పరమాత్మను తెచ్చిన రోజు పరమాత్ముడు వచ్చిన రోజు పరమాత్మను తెచ్చిన రోజు భరత
జ్ఞానులు మెచ్చిన రోజు బహుకానుకలు రోజు పరమాత్ముడు వచ్చిన రోజు పరమాత్మను తెచ్చిన రోజు పరజ్ఞానులు మెచ్చిన రోజు బహుకానుకలు రోజు అన్నమయ్య ఆశలను కన్నుల ఎదుట పండిన రోజు భలే మంచి రోజు పసందైన రోజు ప్రభు చేసుకునే నేటి రోజు చేతులు కరించే నేటి రోజు రామా పశువుల పగలు సందడి దూతలు వచ్చేనంట సందడి పాటలు పాడినంట సందడి విగ్రహములునంట సందడి పశువుల పగలు సందడి దూతలు వచ్చేనంట సందడి పాటలు పాడినంట సందడి రాజు పుట్టేనని సందడి మహారాజు పుట్టేనని సందడి రారాజు పుట్టేనని సందడి మహారాజు పుట్టేనని సందడి చేశారంట సందడి సందడి చేయబోదాను సందడి సందడి చేశారంట సందడి సందడి చేయబోదాను సందడి సందడి హ్యాపీ 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 క్రిస్మస్ క్రిస్మస్ విష్ యూ ఏ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ క్రిస్మస్ విష్ యూ ఏ మేరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్ విష్ యూ ఏ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ క్రిస్మస్ విష్ యూ ఏ మేరీ క్రిస్మస్ విగ్రహములునంట సందడి పశువుల పగలు సందడి దూతలు వచ్చేనంట సందడి పాటలు పాడేనంట సందడి అక్కరలి వేళలు సందడి దూతలు వచ్చేనంట సందడి రక్షకుడు పుట్టేనని సందడి వార్తలు తెలిపేనని సందడి చేశారంట సందడి సందడి చేయబోదాము సందడి సందడి చేశారంట సందడి సందడి చేయబోదాము సందడి సందడి హ్యాపీ 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 క్రిస్మస్ క్రిస్మస్ విష్ యూ ఏ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ క్రిస్మస్ విష్ యూ ఏ మేరీ క్రిస్మస్ విగ్రహములనంట సందడి పశువుల పగలు సందడి దూతలు వచ్చేనంట సందడి పాటలు పాడేనంట సందడి గుల్లాలు వచ్చేనంట సందడి మనసారా మొక్కేనంట సందడి అందరూ బాగునంట సందడి అల్లారా దేవరని సందడి రారాజు పుట్టేనని సందడి మహారాజు పుట్టేనని సందడి రారాజు పుట్టేనని సందడి మహారాజు పుట్టేనని సందడి చేశారంట సందడి సందడి చేయబోదాము సందడి సందడి చేశారంట సందడి సందడి చేయబోదాము సందడి సందడి హ్యాపీ 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 క్రిస్మస్ క్రిస్మస్ విష్ యూ ఏ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ క్రిస్మస్ విష్ యూ ఏ మేరీ క్రిస్మస్ బేబీ దయప్రాప్తురాలా నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడు. మరియా భయపడకుము, నీవు దేవుని వలన కృప పొంది ఉన్నావు. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టాను. ఆయన గొప్పవాడే సర్వోన్నతుని కుమారుడు అనబడను. పరిశుద్ధాత్మని మీదకి వచ్చాను, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనను. కనుక నీకు పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడను.
ప్రభుదాసరాలను నీ మాట చొప్పున నాకు చదువు కాక. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునల్లక రహస్యంగా ఆమెను విడనాడను ఉద్దేశించెను. దావీదు కుమారుడైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకుంటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది, ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టాను. ఇందు మూలంగా ఎవరంది ప్రజలకు తెలియజేయమనిగా ప్రజాసంఖ్య రాజుకోవాల్సిన కైసరాజు వలన ఆజ్ఞాయను. ప్రజలంతా తమ తమ స్వర్గరామానికి వెళ్ళి ప్రజాసంఖ్య రాజుకోవాల్సి తెలియజేయమని. మేము తూర్పు దేశపు యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడ? మేము తూర్పు దిక్కున ఆయన నక్షత్రం చూసి ఆయనను పూజింపవచ్చుది. ఎవరు అక్కడ? ఎక్కడ? సరే, మీరు వెళ్ళి శిశువు విషయం తెలుసుకోగానే నేను వచ్చి ఆయన పూజించినట్లు నాకు వర్తమానం తల్లి. నేను కోటమేరగానే ఏ రోజు రాజుని మరి ఇంకో దేవుని పూజించడమా? ఇది సంభవం. ఎక్కడైనా ఇల్లు దొరుకుతా చూద్దాం, ఆగు. అమ్మా నా బా అమ్మా నా భార్య నిమిషాలు అయితే మీ ఇంట్లో కొంచెం చంపిస్తారా? క్షమించండి అయ్యా, మేమే చాలా మంది ఉన్న మా ఇంట్లో స్థలం లేదయ్యా. ఈ ఆడు పక్కన పశువుల పాటలు తలదాచుకున్నాయి. చంపేస్తుందా? చంపేస్తుందా? వెళ్ళి పిల్లలు తీసుకురండిరా. నువ్వు తీసుకురారా? నేను ఇంత రాత్రి ఒంటరి ఎక్కడికి వెళ్ళను, నాకు భయము. భయం లేదు, ఏమీ లేదు. భయపడికుడి, ఇదిగో ప్రజలందరికి కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానం నేను నీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు నీ కొరకే పుట్టి ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పట్టుగుడ్డలతో చుట్టబడి తొట్టిలో పడుకుని ఉండట మీరు చూచెదరు అని ఆయనతో చెప్పారు. మన కోసం యేసై పుట్టాడంట్రా. రాజులాకు రాజు పుట్టినయ్యా, రాజులాకు రాజు పుట్టినయ్యా. బంగారం సాంబ్రాణి బోలం. ఈసారి ఫోన్ కొట్టాలి, తేజ గడ ఫోన్ చేసి దొంగలు పెట్టారు. అలా తేజ, ఈ దొంగలు పెట్టగా వెయ్యి త్వరగా వేసాడు తెలుగుంటాం. ఏ బిగ్ బాస్ పెట్టరా? పెట్టు. ఏ బిగ్ బాస్ లేదు, ఏం లేదు. మ్యాచ్ చూడరా ముందు. నువ్వు కూర్చొని సిక్సర్ కొట్టాడు చూడు. బిగ్ బాస్ పెట్టరా ముందు. బాబు ఎప్పుడు చూసినా పబ్జీగా నాకు. ఏ బిగ్ బాస్ బిగ్ బాస్ పెడతా నేను ఆపుతాను రా. వచ్చాడ్రా బాబు బిగ్ బాస్ పిచ్చోడు, వచ్చాడ్రా బాబు క్రికెట్ పిచ్చోడు. హేడు మొట్ట కూడా నేను బిగ్ బాస్ పెట్టాను, నేను ఇస్తాను రా. హేడు మొట్ట కూడా క్రికెట్ చూడాలి. అమ్మా మీరు చూడు, నన్ను బిగ్ బాస్ చూడాలి, తొందరగా రా అమ్మా. అమ్మ మీరు చూడమ్మా, నన్ను క్రికెట్ చూడండి, తెలియదు, తొందరగా రా అమ్మా. ఒరే ఇలా ఇవ్వండి రా రిమోట్, సీరియల్ వస్తుంది, నేను సీరియల్ చూడాలి.
చంద్రబాబు పెద్ద వంటలక్క. ఇప్పుడు ఇంట్లో వంట చేయడం వంటలక్క చూసుకుందరు బాబు. ఏంద్రబాబు ఇది, ఏంద్రబాబు ఇది మొదలైంద్రబాబు ఈ ఏడుపు. మన కోసమే మూడ చేస్తుంది. మన కోసం ఏడితే మనం ఏడుకుంటారా? ఏడుస్తుందా? ఓహో, సీరియల్ చూసి ఏడుస్తుందా? ఏంటమ్మా పాస్టర్ గారు సీరియల్ చూడవద్దంటే సీరియల్ పెట్టుకొని చూస్తున్నా. రే మా వంటల కష్టాలు నీకేం తెలుసురా? నువ్వు పక్కకు వెళ్ళి బైబిల్ చదువుకోపో. చంద్రబాబు పెద్ద బతిబరుడు. చంద్రబాబు వీళ్ళు ఎంత చెట్లో మాట్లాడు. వెళ్ళి బైబిల్ చదువుకో. వైర్ మైక్ ఓకే. అమ్మ కుమారి, అమ్మ కుమారి, కూరగాయలు ఇలా ఇవ్వండిరా. చూడమ్మా, కూరగాయలు ఇలా ఇవ్వండిరా. కూడా బైబిల్ ఇవ్వడా, బైబిల్ ఇవ్వడా. ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? అదేం లేదయ్యా, పోయిన వారం మీరు రాలేదు కదా, ఈసారన్నా సమయానికి రండి. సరే అయ్యారు. మీరు చూడండమ్మా. అలాగే అయ్యారు. వెళ్ళొస్తాను. అమ్మేషా వెళ్ళిపోయారా బాబు. ఇలాంటి వారికి ఆస్కారం అవ్వట్లే ఇవ్వాలి. అమ్మ నేను ప్రార్థనకు వెళ్తాను, మీ సీరియల్ ఆపి తొందరగా రండి. ఒరే తొందరగా రెడీ అవ్వండి రా. ఈ రోజు కనుక లేట్ అయితే వాక్యంలో మన పేర్లే చెప్తారు పాస్టర్ గారు. అబ్బా అసలే లేట్ అయిపోయింది అనుకుంటే జలసలు కుదిరి చావట్లేదు. బైబిల్ ఎక్కడ పెట్టాను? బైబిల్ ఎక్కడ పెట్టాను? అమ్మా నా బైబిల్ ఎక్కడైనా చూసావా? ఆదివారం వెళ్ళానా? ఆదివారం ఎక్కడే పెట్టానే, కనపడట్లేదేంటి? అమ్మో దొరికేం జిద్దు పెట్టేసింది. అమ్మా నేను చర్చికి వెళ్ళొస్తున్నా. చిన్న పాట పాడుతుండగా చేతులు ఉన్నవారు చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచాలని కోరుకుంటుంది. వచ్చింది క్రిస్మస్ తెచ్చింది వచ్చింది క్రిస్మస్ తెచ్చింది రక్షణ తెచ్చింది. ఊరువాడ పల్లె పల్లెలోన ఆనందమే ఎంతో సంతోషమే. ఊరువాడ పల్లె పల్లెలోన ఆనందమే ఎంతో సంతోషమే. మన చీకటి బతుకులలోన ప్రభు యేసు జన్మించెను. మన చీకటి బతుకులలోన ప్రభు యేసు జన్మించెను. ఏమైందో ఏంటో సీరియల్ విషయం తాగిందో ఏంటో చాలా టెన్షన్ వస్తుంది. ఏమైందమ్మా సీరియల్? ఏమో అంటే ప్రార్థన టైం అయిపోయిందని ఇచ్చేసానంటే. అయ్యో ఒక బిట్ అయినా చూసి రావాల్సిందమ్మా. పీరారా ఒకే భాగానికి వెళ్ళామంటారా? అందరూ హల్లెలూయా అనండి. అందరూ ఇంటి దగ్గర ఒక విధంగానే చర్చిలో మరో విధంగా ఉంటున్నారు. చాలా మంది ఇదే విధంగానే ఉంటున్నారు. ఇంటికి వెళ్తే చాలు ఊసల వేళలా మారిపోతున్నారు. మళ్ళీ చర్చికి వస్తే ఎక్కలేని భక్తులన్నీ వచ్చేస్తాయి. యేసయ్య అసలు ఈ వాళ్ళని వదిలిపెట్టినట్లుగా మాట్లాడతారు. కానీ ఇంటికి వెళ్తే ఏమీ ఉండదు. సీరియస్ ఫోన్స్, ఇన్స్టాగ్రామ్స్. చాలా మంది ఇదే విధంగా ఉన్నారు. శనివారం సాయంత్రం ఆదివారం ఉదయాన్నే గుర్తొస్తుంది. నా బైబిల్ అక్కడ దుమ్ము దులిపేస్తారు. చాలా మంది ఇదే విధంగానే ఉన్నారు.
అసలు ఏమని బైబిల్ ఏమని చెప్తుందంటే వేషధారణ ఉంటుంది. ఏంటమ్మా దిగాలుగా కూర్చున్నావు? సరే అవి తర్వాత మాట్లాడుకుందాం, కానీ నిన్న జరిగిన సీరియల్లో ఏమైంది? ఏంటంటే మీరు ఇప్పుడు కూడా పాస్టర్ గారు చెప్పారు కదా మనకి. ఏంటమ్మా ఇప్పుడే కదా పాస్టర్ గారు వాక్యంలో చెప్పారు మన గురించి సీరియల్ చూస్తున్నామని. అయినా నువ్వు మారవా? నాకే చాలా సిగ్గు వేస్తుంది, నీకు సిగ్గు వేయట్లేదమ్మా? అవునమ్మా, ఈరోజు మన కోసమే చెప్పారు పాస్టర్ గారు. బాప్తీసం తీసుకొని 2 సంవత్సరాలు అవుతుంది. అవునంటే మనం కూడా బాప్తిజం తీసుకొని చాలా సంవత్సరాలు అవుతుందంటే. మనం ప్రతి వారం చర్చికి వెళ్ళకపోతే పాస్టర్ గారు మన గురించి బైబిల్లో చెప్తారు అనుకుంటాం, కానీ కానుకల కోసమేమో అని అనుకుంటాం. కానీ పాస్టర్ గారిని చాలా అపార్థం చేస్తున్నామని అనుకున్నామంటే. మనం కేవలం ఈ లోకంలో సుఖ సంతోషాల కోసం బ్రతుకుతున్నాము. ఆ సీరియల్స్ కోసం, ఆ ప్రేమల కోసం, ఆ గొడవల కోసం ప్రాకులాడుతున్నామే. కానీ పాస్టర్ గారు దేవుడి గురించి ఉచితంగా చెప్తుంటే మనం ఏమాత్రం లెక్క చేయకుండా ఇలా వేషధారమే తయారైపోయామంటే. అవునమ్మా, పాస్టర్ గారు చెప్పిన తర్వాత నాకు కూడా మారాలనిపించింది. సీరియల్స్ అసలే చూడను, దేవుళ్ళలో పరిపూర్ణంగా జీవిస్తాను. అవునండి, అవునండి, నేను కూడా సీరియల్ పట్టుకొని చూడను, దేవుని పరిపాలనలో జీవిస్తాను. పాస్టర్ గారి కారణం సీరియల్స్ చూడమండి, దేవుళ్ళలోనే ఎదుగుతాము. ఓకే ఓకే చలో రాజసుతుని రేయి జననామాయను రారే చూడము రాజసుతుని రేయి జననామాయను రాజులకు రాజు మెస్సయ్య రాజులకు రాజు మెస్సయ్య రాజతంబగు తేజమదిగో రాజతంబగు తేజమదిగో రారే చూతము రాజసుతుని రేయి జననామాయను రారే చూతము రాజసుతుని రేయి జననామాయను భూగగనములందేవి చూడరే దైవవాక్కులందెంతగా భూగగనములందేవి చూడరే దైవ
అబ్బబ్బబ్బబ్బా ఏంటో ఈ పని ఎంత చేసినా ఎక్కడిదక్కడే ఉంటుంది. చిచ్చి ఏం పనో ఏంటో చిచ్చి. స్వప్న స్వప్న ఏంటండి? ఏం చేస్తున్నావు స్వప్న? ఏమీ లేదండి, పని చేసుకుంటున్నావా? ఒకసారి ఇలా రా స్వప్న. ఏంటండి? ఏమీ లేదు స్వప్న, కూర్చో. అయ్యో ఏంటో చెప్పండి. ఏమి లేదు స్వప్న, కూర్చో, కళ్ళు మూసుకో స్వప్న. అబ్బా ఏంటిది పడుకోలేదు? కళ్ళు తెరు స్వప్న. అవునా నక్లీస్? ఏంటండి సడన్ సర్ప్రైజ్? లేదు స్వప్న, నీకు పండక్కి ఏమి కొనలేదు కదా, అందుకే నక్లీస్ తీసుకొచ్చాను. చాలా బాగుందండి. సరే స్వప్న, కాఫీ తీసుకురా. సరేనండి. ఇదిగోండి తీసుకోండి కాఫీ. కాఫీ ఏంటి స్వప్న, ఎంత టేస్టీగా ఉంది. దీంట్లో నీ ప్రేమ ఏమైనా కలిపావేంటి? అయ్యో కాదండి, మీరు మీ జోకులు. నిన్న మీ చేతిలో నక్లీస్ మార్చి ఉంది కదా, అందుకే. సర్లే, నా మీద సెటైల్ బాగానే వేస్తున్నావే. అయ్యో మీ ఎంత కాదులేండి. సరే స్వప్న, కూర్చో. సర్లే స్వప్న, సంగతులేంటి? ఏమున్నాయిలేండి, అంతా మామూలే. సర్లే, మీ పక్కింటండి ఏమంటుంది స్వప్న? ఆవిడ చాలా మంచిదండి. ఆవిడ ఎత్తుతున్నాను కానీ గులాలు కానీ చాలా బాగుంటాయండి. ఎంతసేపు దేవుడి గురించి చెప్పి తగి విసిగిస్తుందండి. మా చర్చికి రా, మా ఏసైని నమ్ముకో అని తగి విసిగిస్తుందండి. అవునా? సరే స్వప్న, ఆవిడ సంగతి తర్వాత చూసుకుందాంలే, నేను బయటకు వెళ్ళొస్తా. అలాగేనండి. స్వప్న స్వప్న, అబ్బా ఈవిడ మళ్ళీ వచ్చిందిరా, దేవుడు అని చెప్పి తగి విసిగిస్తుంది. ఏంటంటీ? ఏం చేస్తున్నావు స్వప్న? ఏమీ లేదంటీ, పని చేసుకుంటున్నా. అవునా? నా నక్లీస్ చూసావా ఆంటీ? బాగుందమ్మా. కళ్యాణం నుంచి తీసుకొచ్చారు. అవునా? సరే గాని మీ వాళ్ళ ఇంట్లో ఉన్నారా అమ్మా? లేదంటీ, ఇప్పుడే బయటికి వెళ్ళారు. ఎందుకంటే నా దగ్గర కొన్ని కడపత్రాలు ఉన్నాయి, వాళ్ళ ఆఫీస్లో పంచుతారేమో అని. నాకు ఇవ్వండి ఆంటీ, నేను ఇస్తాను. వద్దమ్మా, అసలే నక్లీస్ వేసుకుని ఆనందంగా ఉన్నావు, ఎక్కడైనా పెట్టి మర్చిపోతాను. నేను మీ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు తెచ్చిస్తాను. సరేనంటీ. అప్పుడాలమ్మా అప్పుడాలే, అప్పుడాలమ్మా అప్పుడాలే, అప్పుడాలమ్మా అప్పుడాలే. ఓలమ్మో ఏంటి ఎవరికాగే తెలియదు, వెరైటీగా చెప్తాం. టమాటా అప్పడాలే, పొట్లకాయ అప్పడాలే, కొత్తిమీర అప్పడాలే, భార్య పక్కకు నేర్పించింది అప్పడాలే. అప్పుడాలమ్మా అప్పడాలే. ఓలమ్మో నేనైతే ఇలా చెప్తున్నాను, భార్య భర్త నేర్పించింది అప్పడాలు. అప్పడాలమ్మా అప్పడాలే. అప్పడాలన్నాయి ఇలారా. ఓలమ్మ వచ్చాను. ఏమేమి రకాలు ఉన్నాయి మీ దగ్గర? నాకు ఎంత చాలా రకాల అప్పడాలు ఉన్నాయమ్మా. ఏంటి పొట్లకాయ అప్పడాలు అంటున్నావు? అలాంటివి కూడా ఉంటాయా? పొట్లకాయ అప్పడాలు అంటే అమ్మా పొట్లకాయతో తయారు చేస్తారమ్మా, అని ఇలా సన్నగా ఉంటాయని. ఏంటి భార్య భర్తలు ఎప్పుడు తినే అప్పడాలు అంటున్నావు? అలాంటివి కూడా ఉంటాయా? భార్య భర్తలు తినే అప్పడాలంటే అమ్మా, ఇంట్లో బెల్లం చెప్పి పని చేయకపోతే నువ్వు అప్పడాలు ఎత్తుకుంటే ఏం చెప్పదు కదమ్మా. అందుకేనమ్మా భార్య భర్తలు తినే అప్పడాలన్నానమ్మా. ఇంతకీ నీ మాటలు చెప్తున్నావు, అసలు నీ పేరేంటి? నా పేరేనోనమ్మా. నాకు నీ పేరు అడిగితే అలా సిగ్గుపడుతున్నావేంటి? నా పేరేనోనమ్మా. మొహం
కడుపులో ఎలగలేదని పేర్లల్లో ఉండాలని మా అమ్మ మళ్ళా నెట్టిందమ్మా. ఏంటి మళ్ళా బల్లి కాదు, బల్లి కాదమ్మ మల్లి, పేరు బల్లి. బల్లి కాదమ్మ మల్లి. ఏదో మళ్ళా బల్లా కానీ ఇచ్చే రేటు చెప్పు. ఓ ప్యాకెట్ వచ్చేసి 50 రూపాయలమ్మ, 2 ప్యాకెట్లు వచ్చేసి 80 రూపాయలమ్మ. బేరాలేమీ లేవమ్మా. అసలే నాకు చెప్పడాలో కాస్ట్ లోనే. సరే నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వచ్చేస్తా. అమ్మ బ్యాంక్ వచ్చాను, మా అవతల బ్యాంక్ వెళ్ళాలా? ఏంటి నువ్వు బ్యాంకులో కూడా అప్పుడాలు అమ్ముతావా? నువ్వు వేసినాడియా బాగానే ఉంది కానీ బ్యాంకులో అంత కాదమ్మా. డోక్రా మన వాటి తీసుకుంటే వెళ్తానమ్మా. ఏంటి నువ్వు డోక్రాలో కూడా ఉన్నావా? ఈ కాలం బట్టి అప్డేట్ అయ్యానమ్మా. నీ అప్డేట్ నువ్వు ఇప్పుడే ఉండు, నేను ఇప్పుడే వచ్చేస్తా. అమ్మ వేగా వచ్చండి అమ్మా. ఆంటీ ఆంటీ స్వప్న, అప్పుడాలు వచ్చి తీసుకున్నాను రండి ఆంటీ. సరే స్వప్న. అమ్మ రండి, కాటి అప్పడాలు కాస్ట్ లోనే. అప్పుడాలు అమ్మాయి, అప్పుడాలు చేసే దగ్గర ఇంకా ఆడవాళ్ళు ఉంటారా? చాలా మంది ఉంటారమ్మా. చాలా రకాల అప్పడాలు చేయాలి కదా. మరి నేను కొన్ని కడపత్రాలు ఇస్తాను, అవి తీసుకెళ్ళి అక్కడ పంచుతావా? కడపత్రాలు అంటే ఏంటమ్మగారు? కడపత్రాలు అంటే దేవుని కూర్చున్న మాటలు. దేవుని కూర్చుని మాటలా? నువ్వు నాకు ఎత్తే నేను ఇళ్ళకి ఇవ్వాలా? అంతేనమ్మా నువ్వు చెప్పింది? చాలే ఊరుకో. నువ్వు నాకు ఎత్తే నేను ఇవ్వాలన్నా. నువ్వు అప్పడాలు కొంటే కొనుగోలు, లేకపోతే మానే. నీకు అసలు అప్పడాలే అమ్మను. ఏంటంటే నువ్వు ఇక్కడ కూడా దేవుని గురించి చెప్పి తగి విసిగిస్తుంటా. ఓ బల్లి 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 ఇలారా. నా పేరు బల్లి కాదమ్మా, మల్లి. ఏదో మళ్ళా బల్లా గాని ఇలారా. మళ్ళీ అంటేనే వస్తాను, లేకపోతే వెళ్ళిపోతాను. ఓ మళ్ళీ మళ్ళీ బల్లి ఇలారా. చెప్పండి అమ్మా. ఆ మట్టే చెప్తాది కానీ నువ్వు అప్పడాలి చెల్లు. ఇదిగో తీసుకోండి అమ్మా, ఊళ్ళో పెంచుకుని తినండి, బాగుంటాయి. ఇదిగోండి అంటే తీసుకోండి. ఈ అప్పడాలు చేసే మొదట్లో నేను మీలా సన్నగా ఉండేదానమ్మా. ఎవరో కొనకపోతే నేనే వేయించుకుని తినేసానమ్మా. అందుకేనమ్మా ఇంత లాగొచ్చాను. సరే ఓలమ్మో నా కోసం ఇంతమంది డాడీస్ వచ్చారా? ఓలమ్మో వచ్చాను. అప్పడాలే. ఏమే స్వప్న, ఏమే స్వప్న, ఏంటండి? ఏం చేస్తున్నావు ఇలానా? అప్పడాలు వేగిస్తున్నానండి. ఎప్పుడు చూడు మీ తిండి వాళ్ళు అప్పుడాలు తిని తిని అప్పుడల్లా తయారయ్యో. అయ్యో అసలు ఏమైందండి? ఏమైందన్న ఉద్యోగం పోయిందే. మీ ఉద్యోగం పోతే నేనేం చేశానండి? మీ బాబాయ్ సాఫ్ట్వేర్ కంపెనీ రాసిస్తున్నట్టు చెప్తున్నా. బయట కాలర్గేదాకా తిరిగేదాకా ఉద్యోగం రావట్లేదు. అయ్యో అదేంటండి? ఏమి వెళ్ళి ఇంకా కాఫీ తీసుకురా. నిన్నేమో నక్లీస్ తీసుకొచ్చి. ఏంటో రాంగ్ అనుకున్నా? ఏమీ లేదండి, నిన్నేమో నక్లీస్ తీసుకొచ్చాడు. ఈ రోజేమో ఇలా తిడుతున్నాడు. తీసుకోండి కాఫీ. కాఫీ అంటే కషాయం లాగా ఉంది. అయ్యో అది కాఫీయేనండి. చూడు. అయ్యో అది కాఫీయేనండి. ఇంకా మాట్లాడుకో. ఆడుకుందామమ్మా, మీరు వెళ్ళి ఆడుకోండి. వెళ్ళండి మీరు ఆడుకోండి. మీరు వెళ్ళి ఆడుకోండి అమ్మా. వెళ్ళు. ఇంకొప్పుడు దాడుకోవాలంటే ఇప్పుడు మీరు వచ్చారా? అయ్యో బాధపడకండి అమ్మా, నేను వెళ్ళి షాప్కి వెళ్ళి చాక్లెట్స్ తీసుకొస్తా. డాడీకి ఉద్యోగం పోయిన బాధలాగా తింటుంటాడు. స్వప్న
ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఆంటీ, మా ఆయన ఉద్యోగం పోయింది ఆంటీ. అవునా? అవునాంటీ, మీ బాబాయ్ నా సాఫ్ట్వేర్ కంపెనీ రాసిచ్చినట్టు చెప్తున్నా అని తిడుతున్నారా ఆంటీ? మా బాబు సాఫ్ట్వేర్ కంపెనీ రాసిస్తే ఎందుకు ఇస్తారా ఆంటీ? ఫోన్లే అమ్మా, బాధపడకు. అయ్యో అది కాదంటీ, నన్ను పిల్లల్ని తిడుతున్నారంటీ. ఫోన్లే అమ్మా, ఉద్యోగం పోయిన బాధలో ఉన్నాడు, నేను బాధపడకు. అయ్యో అది కాదంటీ, నన్ను పిల్లల్ని తిడుతున్నాడు ఆంటీ. నేను ప్రేయర్ చేస్తాను, కూర్చొని వారికి ఉద్యోగం వచ్చింది. ఏంటంటే నువ్వు ప్రేయర్ చేస్తాను వారికి తగ్గిపోతుందా ఆంటీ? అవునమ్మా, వారికి ఉద్యోగం వచ్చింది. సరే ఆంటీ, నమ్మకంతో ఉండే దేవుడు గొప్ప కార్యం చేస్తాడమ్మా. సరే ఆంటీ, కూర్చోవాలా ఆంటీ? అలాగే కూర్చోవాలి. గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడా, నీకే స్తోత్రాలు ప్రభావ. స్వప్న వాళ్ళ కుటుంబాన్ని జ్ఞాపకం చేస్తుంది అయ్యా. తన యజమానికి ఉద్యోగం పోయిందంట ప్రభు. ఆ బిడ్డకి ఉద్యోగం వచ్చేలా చేయండి తండ్రి. ఆ బిడ్డని తెలుసుకుని సన్నిధి రావడానికి దయచేయండి ప్రభు. యేసునామంలో అడుగుతున్నాను పరమ తండ్రి, ఆమేన్. అవునంటే మీరు ప్లేర్ చేసిన తర్వాత కొంచెం బాగా తగ్గినట్టుంది ఆంటీ నాకు. మరి నీకు నీ కుటుంబానికి నెమ్మది కలుగుతుందమ్మా. సరే ఆంటీ, మా సంఘస్థులకి పాస్టర్ గారికి చెప్పి ప్రేయర్ చేపిస్తానమ్మా. సరే ఆంటీ. స్వప్న, స్వప్న, ఏంటండి? ఏం చేస్తున్నావు స్వప్న? ఏమీ లేదండి. ఇలా రా స్వప్న ఒకసారి. ఏంటండి? ఏమీ లేదు స్వప్న, నిన్న ఉద్యోగం పోయిన బాధలో నిన్ను పిల్లల్ని తిట్టాను, నన్ను క్షమించు స్వప్న. అయ్యో అదే ముందులే అండి, మీకు ఉద్యోగం పోయిన బాధలో తిట్టుంటారు. అవునా? మీరు ఏమన్నా అంటే నేను మీకు ఒక మాట చెప్తానండి. సరే స్వప్న. మీరు నిన్న నన్ను పిల్లల్ని తిట్టారు కదా, ఆంటీ వచ్చి ప్లేర్ చేసిందండి. అప్పుడు నాకు కొంచెం బాగా తగినట్టు ఉందండి నాకు. అవునా? అవునండి, మనం కూడా ప్లేర్ చేసుకుందామండి. మనం కూడా ఒకసారి ప్లేర్ చేసుకుందామంటే ఉద్యోగం వచ్చిద్దేమో. సరే స్వప్న. పింకీ పింకీ, కూర్చోవాలా? కూర్చోవాలంటండి. అయ్యా యేసు బాబు, నువ్వు పట్ల గొప్ప కార్యాలు చేస్తావంట కదయ్యా. నాకు తెలియదయ్యా. మరి నా భర్తకి ఉద్యోగం పోయింది, నా భర్తకి ఉద్యోగం వచ్చేలా చూడయ్యా. నా భర్తకి ఉద్యోగం వస్తే మేము కూడా నిన్ను నమ్ముకుంటామయ్యా, మీ చర్చికి వస్తామయ్యా. ఆమేన్. సరే స్వప్న. అలాగేనండి. హలో, ఎవరండి? థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. స్వప్న, స్వప్న, ఉద్యోగం వచ్చింది స్వప్న. అవునా, చాలా సంతోషం అండి. నువ్వు నిన్న ప్లేర్ చేసావు కదా, అందుకే ఉద్యోగం వచ్చింది స్వప్న. అవునండి, అవునండి. వాళ్ళ దేవుడు చాలా మంచివాడు అనుకుంటా, గొప్పవాడు అనుకుంటండి. అందుకే మనకి ఉద్యోగం వచ్చింది. సరేనండి. సరే స్వప్న. సరేనండి, నేను వెళ్ళి ఆంటీకి చెప్పొస్తానండి. సరే స్వప్న. ఆంటీ, ఆంటీ. ఏంటి స్వప్న? ఏంటంటే ఎక్కడికో బయలుదేరినట్టున్నారు? చర్చికి స్వప్న. ఏంటంటే ఆదివారం కాకుండా ఈ టైంలో కూడా చర్చిలు ఉంటాయా? ఆదివారం మొదలుకొని సోమవారం దాకా చర్చి ఉంటారమ్మా. మీ చర్చికి మేము కూడా రావచ్చు. నేను మీకు ఒక మాట చెప్పాలి ఆంటీ. ఏంటి స్వప్న? మీరేమో దేవుడి గురించి చెప్తే నేను నిర్లక్ష్యంగా ఉండేదాన్ని కాదే ఆంటీ. నన్ను మీ మాటలు పట్టించుకోకుండా ఉండేదాన్ని ఆంటీ. మీ మాట ద్వేషిస్తూ ఉండేదాన్ని ఆంటీ. నన్ను క్షమించండి ఆంటీ. నిన్న నేను బాధపడుతున్న సమయంలో నువ్వు వచ్చి ప్రేయర్ చేశాను. అప్పుడు మీ మాట చెప్పనా అన్నట్టున్నాను. మేము కూడా మా ఇంటికాడ ప్రేయర్ చేసుకున్నాం ఆంటీ. మా భర్తకు ఉద్యోగం వచ్చింది ఆంటీ.
మీరు నిన్న ప్రేయర్ చేసినందుకు నేను కూడా మీ చర్చికి రావచ్చా ఆంటీ? తప్పకుండా అమ్మా. మేము దేవుని నమ్ముకుంటాం ఆంటీ. తప్పకుండా అమ్మా. సరే ఆంటీ. కడుడు ఆలోచనకర్త నిధి చూడవు తండ్రి, సమాధానకర్త ఆశ్చర్యకరుడు. ఆలోచనకర్త నిధి చూడవు తండ్రి, సమాధానకర్త. హ్యాపీ క్రిస్మస్. క్రిస్మస్. చుక్కలలో సందడి, ఆకాశంలో సందడి, చుక్కలలో సందడి, వెలుగులలో సందడి, వెలుగులమెచ్చే సందడి, వెలుగులతో సందడి, వెలుగులమెచ్చే సందడి, పట్టణంలో సందడి, పసుపాల సందడి, శ్రీయేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని, బెత్లెహేములో సందడి, దూతల పాటలతో సందడి, సమాధాన వాక్కులతో సందడి, దూతల పాటలతో సందడి, సమాధాన వాక్కులతో సందడి, ఆటల పలుకులతో సందడి, లోకమంతా సందడి, గొల్లల పలుకులతో సందడి, లోకమంతా సందడి, బెత్లెహేములో సందడి, పసుల పాటలో సందడి, శ్రీయేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని, బెత్లెహేములో సందడి, దావీదు పురములో సందడి, రాక్షసుడి వార్తతో సందడి, దావీదు పురములో సందడి, రాక్షసుడి వార్తతో సందడి, వెలుగుతో సందడి, విశ్వకళలో సందడి, లోకమంతా సందడి, శాశ్వతతో సందడి, లోకమంతా సందడి, బెత్లెహేములో సందడి, పసుపాలలో సందడి, శ్రీయేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని, బెత్లెహేములో సందడి. ప్రేమల తండ్రి, ఈరోజు పిల్లల కార్యక్రమాన్ని రీతిగా మీరు జరిగించారు. అందరు బట్టి వందనాలు ప్రభువా. మరి నాయన ఇంతవరకు పాటలు పాడి నీ నామాన్ని ఘనపరిచారు నాయన, మరి వాక్యాలు చెప్పి నీకు ఘనపరిచారు నాయన, స్పీచ్ ప్రదర్శించి ప్రభువా ఆనాటి జరిగిన సంగతులు నాయన మరొకసారి జ్ఞాపకం చేశారు. పిల్లలందరినీ కూడా దీవించండి, పిల్లలకు మంచి ఆరోగ్యాలు ఇవ్వండి, చక్కని జ్ఞానమునివ్వండి, వినే విధేయతలు ఎదగడానికి కృప చూపండి. ఆయన పిల్లలను బట్టి తల్లిదండ్రులు ఎంతగానో సంతోషించి మా పిల్లలు దేవుని యొక్క ఆనందిస్తూ ఉన్నారు. దేవుని యొక్క ఆశీర్వాదాలు వారికి మెండుగా దొరుకుతూ ఉన్నాయని చెప్పి నాయన పిల్లలను బట్టి పెద్దలైన వారు ఆనందించినట్లుగా సహాయం దయచేయండి. ఇప్పుడు వచ్చిన వారందరినీ కూడా దీవించి దేవునితో పంపించి రేపటి దినము నాయన నీ యొక్క నామములు అందరూ కలిసి నాయన సంతోషించబోతూ ఉండగా ఆ కార్యక్రమాంతట్లో కూడా మీరు తోడుగా ఉండి క్రమమైన రీతిలో మీరు జరిగించి నీ ఘనమైన నామానికి మీరు మహిమను తెచ్చుకోమని రక్షకుడు ప్రభువైన యేసు దయగలిగిన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము ప్రభు తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మక అన్యోన్యమైన సహవాసము సదాకాలం అందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనాలండి.